కంటిన్యూస్ అన్నా కానీ 300 తగ్గు పెడితే 350 ఆ డిఫరెన్సెస్ అంతా రాష్ట్రం మనం యూజ్ చేసుకోవచ్చు ఒక 10 days. ఒక షార్టేజ్ ఏదైనా ఉందనుకో ఒక 0.25 1.5 తీసుకొస్తాం ఏం కాదు. నారాయణపురం అనంతరం కూడా బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. పోయినసారి కూడా మాకు మధ్యలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాక నీళ్ళు ఇలా మనకి రాదు మీకు అని చెప్పేసి సార్ సర్దుకున్నాం సార్. ఈ కారు బోర్ల మీద సగం వేసుకున్నాం సార్. 50 రోజులు అయిపోయింది. ఇంకొక 40 రోజులైనా ఖచ్చితంగా ఇస్తే మేము బయటపడతాం సార్. సబ్సిడీకి ఇవ్వగలం కానీ 80 రోజులు మనం ఎస్సీ గారితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇప్పుడు నాట్లు పోయాలంటే ఖచ్చితంగా 100 రోజులు ఇవ్వాలా, మళ్ళా 20 రోజులు గ్యాప్ వస్తుంది. అది రైతులు ఆలోచించుకొని రేపు పొద్దున మళ్ళా మాది ఎండిపోయింది అనుకున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పింది క్లియర్ గా చెప్పారు కాబట్టి నార్లు పోసుకున్న వరకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తాం. రైతులంతా ఇంటా ఉన్నారు. మాకు కావాల్సిన వాటర్ వచ్చి 1.3.5 TMC అయితే మాకు మొత్తం అయిపోతుంది. 3 ఇచ్చినాం ఆల్రెడీ. అది అందుకే ఎందుకంటే మరీ వచ్చి ఆయన వచ్చి ఏదైతే చెప్తా ఉంటాడు ఆయన. అది వచ్చి మాకు అది ఇస్తే కింద పాత పెట్టుకుంటా గౌరవం అయ్యగా కూడా మొత్తం పండిపోతుంది. తర్వాత కావలి ప్రాంతం వచ్చి మాకు చెరువులు నీళ్ళు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా పండిపోద్ది. ఒక ప్రాబ్లం వచ్చి ఓన్లీ ఏదైనా ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఉన్నాయి కొన్ని కొత్త పది చింత ఆ పక్క కొద్దిగా ఇబ్బంది అవుద్ది. జగదంకి మండలంలో కొద్దిగా ఇబ్బంది అవుద్ది. ఇవ్వండి ఇప్పుడు డెడ్ స్టోరేజ్ ఎట్టా 7.5 పెట్టున్నారు. తాగునీటికి 7.5 15 TMC ఉంది కదా, దాంట్లో 2 TMC తీసుకోండి. చూడండి ఎప్పుడు పెట్టలేదు అంతా. అందుకే కన్ఫర్మ్ చేసి అందరినీ ఇలా మా భోగోగి మండలం వరకు మొత్తం వేసేసుకోమని చెప్తున్నాము. అది ఇబ్బంది కాకుండా అయ్యి వచ్చి అదే తీసుకుంటున్నారు. అంటే ఈ వచ్చి ఆయన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి. ఆయన అసలు మా కాన్ఫిడెన్స్ కావద్దని చెప్పండి. ఆయన మీటింగ్ ఆయన మాకెందుకు రైతుని ఇబ్బంది పెట్టడానికి మేము ఒప్పుకోం. అది కంపల్సరీ ఇవ్వాల్సింది అంతే. అది మా వాటానే అడుగుతున్నాం. మేము ఎక్కువ అడగడం లేదు మేము అంతే. ఓకే దాన్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క రైతు సోదరునికి, అదేవిధంగా అధికారులకి, మండల నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అందరికీ, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మధ్యలో వచ్చాను. మరియు పోయి 4 గంటలకి స్టార్ట్ చేయాలి కాబట్టి నన్ను సెలవు తీసుకుంటానని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.